గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతగా విసిగిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి అధికారంలోకి రావాలి అని ఎంతో బలంగా కోరుకున్నారు. అందుకే వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. ఏ రకంగా అయితే కూటమి అధికారంలోకి రావాలి అని ప్రజలు కోరుకున్నారో, అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు కావచ్చు, మీడియాలో రెచ్చిపోయి బూతులు మాట్లాడిన వ్యక్తులను కావచ్చు అరెస్టు చేయాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా అదే రకంగా తీసుకువచ్చారు. ఒకనొక దశలో వైసీపీ నాయకుల్ని అరెస్టు చేయకుండా వదిలిపెడుతున్న కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ప్రజలు సైతం రెచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకనొక పరిస్థితుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అంత బలంగా వైసీపీ నాయకుల అరెస్ట్ అయితే ప్రజలైతే కోరుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎగిరెగిరి పడ్డ వ్యక్తుల్లో కూడా పోసాని కృష్ణమురళి కూడా ఒకడు. ఏకంగా చిన్న అమ్మాయిలపై భవిష్యత్తులో దాడులు చేయిస్తానని చెప్పేసి బహిరంగంగానే హెచ్చరించినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. అయితే మొత్తానికి పోసాని కృష్ణమురళి అయితే అరెస్ట్ కావడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో అయితే ఆసక్తికరమైన పోస్టులు అయితే మనకు ఎదురవుతున్నాయి. జగన్ హయాంలో నాటి బూతు బాగా పోసాని కృష్ణమురళి పాపం పండింది అంటూ తెలుగుదేశం పార్టీ అయితే విమర్శిస్తుంది. నీ పాపం పండింది రాజా, అనుభవించు అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు అయితే వేస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నిన్న హైదరాబాద్ లో సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబాలపై పోసాని ఒంటి కాలుపై లేచేవాడు, వారిపై విమర్శలకు ముందుండేవారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పదవి కోసం కృష్ణమురళి అత్యంత నీచంగా మాట్లాడారని విమర్శిస్తుంది. పోసానికి కాసుల కక్కుర్తి, పదవుల వ్యామోహం ఉందని, అందుకే తనకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమపైనే ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారని టీడీపీ మండిపడుతుంది. మరోవైపు పోసానికి అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా ఆయన తన హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు అన్ని తానే చేయించారని పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తుంది.